మనందరం ఒక గొప్ప సంకల్పానికి సాక్షులుగా ఇక్కడ ఈరోజు చేరుకున్నాము. ఒక మహిళ లక్షాధికారి అయితే ఆ సమాజం మొత్తం శక్తివంతం అవుతుంది అని నమ్మేటటువంటి ఆలోచన. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లతో అందరం. మహిళా శక్తి, మహిళా సాధికారత, మహిళా స్వావలంబన. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెర్ప్ మరియు మెప్మా సంస్థలు, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలాగా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి పక్షాన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ గ్రీట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆ ర్యాంప్ మీదకి రాబోతున్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఒక కుటుంబం ముందుకు సాగుతుంది. ఒక మహిళ ఆర్థికంగా స్వావలంబన పొందితే ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది అనే ఒక గొప్ప ఆలోచనతో మహిళలలో నాయకత్వం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్ని చేస్తూ అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు చిన్నారులు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరినీ పలకరించడానికి మీ వద్దకు వస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మహిళలు ఒక మహావేదికగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం. యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు.
పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు కలిచావు. సగమున ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై ఉన్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు ఈ విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు